నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫాలోవర్లు. ఆయన రాసిన ఒక్క బుక్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పేదలను ధనవంతులుగా మార్చింది. ఆయనే ది గ్రేట్ రాబర్ట్ కియోసాకి. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ ఒక్క అనౌన్స్మెంట్ తో అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్ ఒక్కసారిగా షాక్ గురైంది. అసలు కియోసాకి ఏమన్నారు? ఆయన ఎందుకు అంత ఘాటుగా స్పందించాల్సి వచ్చింది? ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక సంక్షోభం వచ్చినా మార్కెట్లు కుప్పకూలిన అందరి కళ్ళు ఒకే ఒక్కడి వైపు చూస్తాయి. ఆయనే రాబర్ట్ కియోసాకి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఇన్వెస్టర్లకు ఒక వేద మంత్రం. ఆయన ఎక్కడ పెట్టుబడి పెట్టమంటే అక్కడ కోట్ల రూపాయలు కుమ్మరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు క్యూ కడతారు. అలాంటి కియోసాకి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అణుబాంబు లాంటి ట్వీట్ చేశారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, అసలు ఇన్వెస్టర్స్ పెట్టుబడులతో తనకు ఎలాంటి సంబంధం లేదు. అవును, మీరు వింటున్నది నిజం. ప్రపంచానికే ఫైనాన్స్ పాఠాలు నేర్పిన గురువు తను అసలు ఆర్థిక సలహాదారునే కాదంటూ చేతులెత్తేశారు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఒక్కసారిగా డైలమాలో పడిపోయారు. అసలు కియోసాకి ఇంతలా రగిలిపోవడానికి కారణం ఏంటి? ఆయన పేరు వెనుక జరుగుతున్న భారీ స్కామే. రాబర్ట్ కియోసాకి బ్రాండ్ వాల్యూ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరు చెబితే చాలు నకిలీ మార్కెట్ కింగ్స్ రంగంలోకి దిగిపోతారు. సరిగ్గా ఇదే ఇప్పుడు కియోసాకి కోపం తెప్పించింది. కొంతమంది కేటుగాళ్లు, నకిలీ అడ్వైజర్లు రాబర్ట్ కియోసాకి పేరును వాడుకుంటూ సోషల్ మీడియాలో భారీ మోసాలకు తెరలేపారు. కియోసాకి ఇక్కడే పెట్టుబడి పెట్టమన్నారు, ఈయనే స్వయంగా ఈ స్టాక్స్ కొనమన్నారు అంటూ తప్పుడు ప్రచారాలతో జనాన్ని నమ్మించడం మొదలుపెట్టారు. దీనిపై కియోసాకి మొదటిసారి అత్యంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తన పేరును అడ్డు పెట్టుకుని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న మాయగాళ్లకు తన లాయర్ల ద్వారా లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఇకపై తన పేరు వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఫైర్ అయ్యారు. తాను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో మాత్రమే తన వ్యక్తిగత విషయాలుగా చెబుతాను, అంతేగాని మీరు కూడా ఇక్కడే డబ్బులు పెట్టండి అని తాను ఎవరికీ లెక్చర్లు ఇవ్వటం లేదు. నా దారి నాది, మీ దారి మీది అంటూ క్రిస్టల్ క్లియర్ గా తేల్చి చెప్పారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. స్టాక్ మార్కెట్లను శాసించే రేంజ్ ఉన్న రాబర్ట్ కియోసాకి అసలు సాంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ రంగాల జోలికే వెళ్లటం లేదట. సాధారణంగా జనాలు నమ్మే ఐఆర్ఏ వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ అకౌంట్లు తనకు అస్సలు లేవని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రపంచమంతా షేర్ మార్కెట్ వైపు పరుగులు పెడుతుంటే తాను మాత్రం స్టాక్స్ లేదా బాండ్స్ లో రూపాయి కూడా పెట్టనని బాంబ్ పేల్చారు. మరి బిలియనీర్ తన డబ్బును ఎక్కడ దాస్తున్నారు? ప్రస్తుత డిజిటల్ యుగంలో బిట్ కాయిన్, ఏథీరియం లాంటి క్రిప్టో కరెన్సీలతో పాటు ఎప్పటికీ విలువ తగ్గని బంగారం, వెండిపైనే తాను పూర్తిగా ఆధారపడ్డానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమే, నన్ను చూసి మీరు బ్లైండ్ గా ఫాలో అయిపోకండి అంటూ హెచ్చరించారు. రాబర్ట్ కియోసాకి చెప్పిన ఈ మాటల వెనుక ఇన్వెస్టర్లకు ఒక గొప్ప హెచ్చరిక దాగి ఉంది. మార్కెట్లో ఎవరు పడితే వారు చెప్పే మాటలు విని యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూసి బ్లైండ్ గా పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా మునిగిపోతారని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. తానేం చెప్తున్నానో ప్రపంచానికి చెబుతాను, కానీ దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అడ్వైజర్ సలహాతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ప్రపంచంలో సొంతగా రీసెర్చ్ చేయకుండా ఇతరుల పేర్లు చూసి మోసపోతే నష్టపోయేది మీరేనని కియోసాకి తేల్చి చెప్పారు. ఈ సంచలన ప్రకటన తర్వాతైనా మార్కెట్లోకి కియోసాకి పేరుతో జరిగే ఫేక్ ప్రచారాలకు బ్రేక్ పడుతుందా లేదో చూడాలి. మీ డబ్బును కాపాడుకోవాల్సింది మీరే. ఇదే కియోసాకి ఇస్తున్న అల్టిమేటం.